శ్రీ మూకపంచసతి పాదారవింద శతకం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీకామాక్షీ పరదేవతాయాః పాదారవిందయోః భక్తిభరేణ సమర్పితం. శ్రీ మూకపంచసతి పాదారవింద శతకం. ఉపాదిక్షద్దాక్ష్యం తవ చరణనామా గురురసౌ మరాళానాం శంకే మసృణగతిలాలిత్య శరణౌ అతస్తే నిస్తంద్రం నియతమమునా సఖ్య పదవీం ప్రపన్నం పాదోజం ప్రతిదధతి కామాక్షి కుతుకం. అమ్మా కామాక్షి, విలాసంగా వయ్యారంగా నెమ్మదిగా నడిచే హంసలకు నీ పాదాలు గురువులాగా చక్కగా ఉపదేశించాయని భావిస్తున్నాను. అందుచేత హంసలు ఎలాంటి సోమరితనం లేకుండా నియమంగా నీ పాదాలతో స్నేహాన్ని పొందిన కమలాలతో సఖ్యంగా ఉంటున్నాయి. వాటిని కలుసుకోవాలని కుతూహలపడుతున్నాయి. దధానైః సంసర్గం ప్రకృతిమలినైః షట్పదకులైః ద్విజాధీశశ్లాఘ విధిషు విదదర్భిర్ముకుళతాం రజోమిశ్రైః పద్మైర్నియతమపి కామాక్షి పదయోః విరోధస్తే యుక్తో విషమశరవైరి ప్రియతమే. మన్మధునికి శత్రువైన శివుని ప్రియురాలా? అమ్మా కామాక్షి, స్వభావసిద్ధంగా మాలిన్యం కలిగిన తుమ్మెదల గుంపుతో సంబంధాన్ని పెట్టుకొని బ్రాహ్మణ చకోర పక్షులకి ప్రభువు అయిన చంద్రుని మెచ్చుకోవడంలో వైముఖ్యమును ప్రకటించుచు రజోగుణంతో కూడిన కమలాలతో నీ పాదాలు విరోధం పెట్టుకోవడం సరైన పనే. కవిత్వశ్రీమిశ్రీకరణ నిపుణౌ రక్షణచణౌ విపన్నానాం శ్రీమన్నళినమసృణౌ శోణకిరణౌ మునీంద్రాణామంతఃకరణచరణౌ మందసరణౌ మనోజ్ఞౌ కామాక్ష్యా దురితహరణౌ నౌమి చరణౌ. కవిత్వాన్ని శ్రీని అంటే లక్ష్మీ సరస్వతులను కలపడంలో సమర్థమైనవి, ఆపన్నులను కాపాడడంలో సమర్థత కలవి, వికసిస్తున్న కమలాల నునుపుదనంతో కూడిన ఎర్రని కిరణాలు కలిగినవి, మునీశ్వరుల హృదయాలలో నివసించేవి, మందగమనం కలవి అయిన కామాక్షీదేవి పాదాలకి నమస్కరిస్తున్నాను. పరస్మాత్సర్వస్మాదపి చ పరయోర్ముక్తికరయోః నఖశ్రీభిజ్యోత్స్నా కలితతులయోస్తామ్రతలయోః నిలీయే కామాక్ష్యా నిగమనుతయోర్నాకినతయోః నిరస్తప్రోన్మీలన్ నళినమదయో రేవపదయోః. కామాక్షి అమ్మవారు పరాత్పర కావున అమ్మవారి పాదాలు అన్నిటికన్నా పరమైనవి, పరాత్పరములు. అవి సంసార దుఃఖము నుండి విముక్తిని కలిగిస్తాయి. ఆమె గోళ్ళకాంతులు వెన్నెలతో తులతూగేవి. ఆ పాదాలు ఎర్రని తలాలు గలవి, వేదాల చేత స్తుతింపబడేవి, దేవతల చేత నమస్కరించబడేవి, వికసిస్తున్న కమలాల మదాన్ని పోగొట్టేవి. అలాంటి అమ్మ పాదాలలోనే నేను తలదాచుకుంటాను.
स्वभावादन्योन्यं किसलयमपीदं तव पदं मृदिम्ना शोणिम्ना भगवति दधाते सदृशतां वने पूर्वस्येच्छा सततमवने किं तु जगतां परस्येत्थं भेदः स्फुरति हृदि कामाक्षि सुधियाम्। అమ్మా కామాక్షి, నీ పాదాలు సహజంగానే మృదుత్వంతో ఎరుపుదనంతో ఉన్న చిగురుటాకుతో పరస్పరం పోలిక కలిగి ఉన్నాయి. చిగురుటాకు వనంలో ఉండాలనే కోరిక కలిగి ఉంటే, అమ్మవారి పాదాలు జగత్తుని రక్షించడమే ప్రధానమైన కోరికగా వనం బయట ఉండాలని కోరుకుంటున్నాయి. ఇలా చిగురుటాకుకి అమ్మవారి పాదాలకి విభిన్నమైన కోరికలున్నాయని పండితుల హృదయంలో స్ఫురిస్తోంది. కథం వాచాలోపి ప్రకటమణిమంజీరనినదైః సదైవానందాద్రాన్ విరచయతి వాచం యమజనాన్ ప్రకృత్యా తే సోణచ్ఛవిరపి చ కామాక్షి చరణో మనీషా నైర్మల్యం కథమివ నృణాం మాంసలయతే. స్పష్టంగా వినిపించే మణిమంజీర ధ్వనులతో మాట్లాడే అమ్మవారి చరణాలు మౌనంగా ఉండే మునులని ఆనందంతో తడిసిపోయేలా చేస్తున్నాయి. అంతేకాకుండా సహజంగా ఎర్రగా ఉండే ఆమె పాదాలు మానవుల బుద్ధిలో స్వచ్ఛతని పెంచుతున్నాయి. ఇది ఎలా సాధ్యం? చలతృష్ణావీచీ పరిచలన పర్యాకులతయా ముహుర్భ్రాంతస్తాంతః పరమశివ వామాక్షి పరవాన్ తితీర్షుః కామాక్షి ప్రచురతర కర్మాంబుధిమముం కదాహం లప్సేతే చరణమణిసేతుం గిరిసుతే. అమ్మా కామాక్షి, ఆశలనడి తరంగముల కదలికల చేత మిక్కిలి బాధపడి మాటిమాటికి భ్రమించి అలిసిపోయిన నేను పరవశంతో కర్మ అనే సముద్రాన్ని దాటాలని అనుకున్నాను. పరమశివుని పత్ని అయిన ఓ కామాక్షీదేవి, ఆ కర్మ సముద్రాన్ని దాటడానికి నీ పాదమనే మణిమయమైన వారధిని నేను ఎప్పుడు పొందగలను? విశుష్యంత్యాం ప్రజ్ఞా సరితి దురిత గ్రీష్మ సమయ ప్రభావేణ క్షీణే సతి మమ మనః కేకిన శుచా త్వదీయః కామాక్షి స్ఫురిత చరణాంబోధ మహిమా నభో మాసాటోపం నగపతి సుతే కిం న కురుతే. అమ్మా కామాక్షి, పాపమను గ్రీష్మకాల ప్రభావము చేత ప్రజ్ఞ అనే నది ఎండిపోవుచున్నది. అందువల్ల నా మనసనే నెమలి దుఃఖముతో కృషించిపోయినది. పర్వతరాజకుమార్తెవైన ఓ కామాక్షీదేవి, ఈ సమయంలో ప్రకాశిస్తున్న నీ పాదం అనే మేఘం మహిమని చూపుతూ శ్రావణమాస పటాటోపాన్ని అంటే అనుగ్రహ వర్షాన్ని నాపై ఎందుకు కురిపించడం లేదు? వినమ్రాణాం చేతో భవన బళభీ సీమ్ని చరణ ప్రదీపే ప్రాకాశ్యం దధతి తవ నిర్ధూత తమసి అసీమా కామాక్షి స్వయమలఘు దుష్కర్మలహరీ విఘూర్ణంతి శాంతిం శలభ పరిపాటీవ భజతే. అమ్మా కామాక్షీదేవి, నీకు నమస్కరించే వారి మనస్సు అనే భవనంలో నీ పాదం అనే దీపం వెలుగుతూ చీకట్లను పారద్రోలగా హద్దులు లేని పాప ప్రవాహం మిడతల దండులా స్వయంగా వచ్చి ఆ దీపపు వెలుగులో పడి నశిస్తున్నాయి.
विराजन्ति शुक्तिर्नखकिरणमुक्तामणिततेः विपत्पाथो रासौ तरिरपि नराणां प्रणमतां त्वदीयः कामाक्षी ध्रुवमलघुवह्निर्भववने मुनीनां ज्ञानाग्नेररणिरय మంఘిర్విజయతే. సంసారం అనే అడవికి అగ్ని లాంటిది, మునుల జ్ఞానం అనే అగ్నికి అరణి లాంటిది, గోళ్ళకాంతి అనే ముత్యాల సమూహానికి ముత్యపు చిప్పలాంటిది, నమస్కారం చేసే భక్తుల ఆపదలనే సముద్రాన్ని దాటించే నావలాంటిది అయిన కామాక్షీదేవి పాదం నిశ్చయంగా వర్ధిల్లుతోంది. ఇప్పుడు 71వ శ్లోకం నుండి 80వ శ్లోకం వరకు పారాయణ. ఉపాదిక్షద్దాక్ష్యం తవ చరణనామా గురురసౌ మరాళానాం శంకే మసృణగతిలాలిత్య శరణౌ అతస్తే నిస్తంద్రం నియతమమునా సఖ్య పదవీం ప్రపన్నం పాదోజం ప్రతిదధతి కామాక్షి కుతుకం. దధానైః సంసర్గం ప్రకృతిమలినైః షట్పదకులైః ద్విజాధీశశ్లాఘా విధిషు విదదర్భిర్ముకుళతాం రజో మిశ్రైః పద్మైర్నియతమపి కామాక్షి పదయోః విరోధస్తే యుక్తో విషమశరవైరి ప్రియతమే. కవిత్వశ్రీమిశ్రీకరణ నిపుణౌ రక్షణచణౌ విపన్నానాం శ్రీమన్నళినమసృణౌ శోణకిరణౌ మునీంద్రాణామంతఃకరణచరణౌ మందసరణౌ మనోజ్ఞౌ కామాక్ష్యా దురితహరణౌ నౌమి చరణౌ. పరస్మాత్సర్వస్మాదపి చ పరయోర్ముక్తికరయోః నఖశ్రీభిజ్యోత్స్నా కలితతులయోస్తామ్రతలయోః నిలీయే కామాక్ష్యా నిగమనుతయోర్నాకినతయోః నిరస్తప్రోన్మీలన్ నళినమదయో రేవపదయోః. స్వభావాదన్యోన్యం కిసలయమపీదం తవ పదం మృదింనా శోణింనా భగవతి దధాతే సదృశతాం. వనే పూర్వస్యేచ్ఛా సతతమవనే కిం తు జగతాం పరస్యేత్థం భేదః స్ఫురతి హృది కామాక్షి సుధియాం. కథం వాచాలోపి ప్రకటమణిమంజీరనినదైః సదైవానందాద్రాన్ విరచయతి వాచం యమజనాన్. ప్రకృత్యా తే సోణచ్ఛవిరపి చ కామాక్షి చరణో మనీషా నైర్మల్యం కథమివ నృణాం మాంసలయతే. చలతృష్ణావీచీ పరిచలన పర్యాకులతయా ముహుర్భ్రాంతస్తాంతః పరమశివ వామాక్షి పరవాన్. తితీర్షుః కామాక్షి ప్రచురతర కర్మాంబుధిమముం కదాహం లప్సేతే చరణమణిసేతుం గిరిసుతే. విశుష్యంత్యాం ప్రజ్ఞా సరితి దురితగ్రీష్మసమయప్రభావేణ క్షీణే సతి మమ మనః కేకిన శుచా. त्वदीयः कामाक्षी स्फुरितचरणाम्भोदमहिमा नभो मासाटोपं नगपतिसुते किं न कुरुते.
विनम्राणां चेतो भवनबलभी सीम्निचरणप्रदीपे प्राकाश्यं दधति तव निर्धूततमसि असीमा कामाक्षी स्वयमलघुदुष्कर्मलहरी विघूर्णन्ति शान्तिं शलभपरिपाटीव भजते विराजन्ति शुक्तिर्नखकिरणमुक्तामणिततेः विपत्पाथो रासौ तरिरपि नराणां प्रणमतां त्वदीयः कामाक्षी ध्रुवमलघुवह्निर्भववने मुनीनां ज्ञानाग्नेररणिरय मङ्घिर्विजयते। ఓం శ్రీమాత్రే నమః. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.